Good morning all. In the previous class, we discussed about the need for image transforms. Okay, ma? Need for image transforms. Why we are using image transforms? That means image transforms means by using some mathematical tools, we are converting one form of image into another form. That means here we are using converting from spatial domain to frequency domain. ఓకే మా స్పేషియల్ డొమైన్ నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్ కి కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఎందుకు కన్వర్ట్ చేస్తున్నాము అంటే ఫర్ ద మ్యాథమెటికల్ కన్వీనియన్స్. ఓకేనా, అంటే మనం స్పేషియల్ డొమైన్ లో ఏదైనా ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అంటే కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ ఉంటుందమ్మా. ఓకేనా, అదే ఫంక్షన్ వాల్యూ మనం ఫ్రీక్వెన్సీ డొమైన్ లో క్యాలిక్యులేట్ చేస్తే విత్ లెస్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ యు ఆర్ గెటింగ్ ద రిజల్ట్. అంటే కాంప్లెక్సిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది ఫ్రీక్వెన్సీ డొమైన్ లో కంపేర్ టు ద స్పేషియల్ డొమైన్. సో ఫర్ గెటింగ్ దట్ కన్వీనియన్స్ వీఆర్ కన్వర్టింగ్ ఫ్రమ్ వన్ డొమైన్ టు అనదర్ డొమైన్. ఓకేమా, అందుకని మనం ఇమేజ్ ని వన్ డొమైన్ నుంచి ఇంకో డొమైన్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఇక్కడ మనం ఏ నుంచి దేనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అంటే మా స్పేషియల్ డొమైన్ నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఓకేనా, సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ మీన్స్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఈస్ by mathematical convenience. That means to reduce the complexity of that function. Okay ma, complexity ni తగ్గించుకోవడానికి మనం ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్స్ యూజ్ చేస్తున్నాం. అదొక రీజన్. ఇంకో రీజన్ ఏంటి అంటే టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ ఇమేజ్. ఓకేమా, అంటే ఆ ఇమేజ్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మోర్ ఇన్ఫర్మేషన్ ని మనం గెట్ చేయాలి అంటే దట్ ఇమేజ్ ఈజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్. ఓకేమా, ఇమేజ్ అనేది ఫ్రీక్వెన్సీ డొమైన్ లో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆ ఇమేజ్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఓకేనా, సో ఇన్ ద ప్రీవియస్ క్లాస్ యూఆర్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్. ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నాము? సపోజ్ మనం గ్లాస్ ప్రిజం తీసుకున్నాం అనుకున్నామా. సో గ్లాస్ ప్రిజం ఒక సైడ్ పర్సన్ 1 ఉన్నారు, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ పర్సన్ 2 ఉన్నాం. ఓకేనా, సో పర్సన్ 1 అనేది ఓన్లీ వైట్ లైట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు ది గ్లాస్ ప్రిజం. వైట్ లైట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే పర్సన్ 1 దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? వైట్ లైట్ ఉంది. ఓకేనమ్మా, సో దట్ వైట్ లైట్ ఈస్ పాస్డ్ త్రూ గ్లాస్ ప్రిజం. గ్లాస్ ప్రిజం నుంచి పంపించినప్పుడు దట్ విల్ బి కన్వర్టెడ్ టు టోటల్ 7 కలర్స్. అంటే ఆ వైట్ లైట్ లో టోటల్ 7 కలర్స్ ఉన్నాయి. ఓకేనా, విబ్జిఆర్. ఓకే, సో అంటే పర్సన్ 2 హ్యావింగ్ ద ఇన్ఫర్మేషన్, మోర్ ఇన్ఫర్మేషన్ కంపేర్ టు పర్సన్ 1. దేర్ గ్లాస్ ప్రిజం ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్. ఓకేమా, అక్కడ మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అంటే గ్లాస్ ప్రిజం అన్నమాట. లైక్ దట్ ఇన్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఆల్సో వీఆర్ యూజింగ్ ట్రాన్స్ఫార్మ్స్, ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్స్ టు రెడ్యూస్ ద కాంప్లెక్సిటీ అండ్ టు గెట్ ద మోర్ ఇన్ఫర్మేషన్. కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేసుకోవడానికి ప్లస్ ఇమేజ్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్స్ నేర్చుకుంటున్నాం అమ్మా. ఓకేనా, సో ఇన్ దట్ ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్ ద నెక్స్ట్ వన్ ఈస్ spatial frequencies in image processing, and one type is discrete Fourier transforms. Okay ma, now in this class we learn these two topics. Okay ma, so here we are taking the first one is spatial frequencies in image processing. See here, so frequency, generally frequency means here the rate of repetition of signals in the spatial domain often with respect to time. అంటే యాక్చువల్ గా మనం విత్ రెస్పెక్ట్ టు టైం అనేది కన్సిడర్ చేసుకుంటాం అమ్మా. ఓకేనా, రేట్ ఆఫ్ రిపిటేషన్ ఆఫ్ సిగ్నల్స్ ఇన్ ద స్పేషియల్ డొమైన్. అంటే ఇక్కడ మనం f(x, y) అని తీసుకుంటున్నాం కదమ్మా. ఈచ్ ఇమేజ్ లో మనం కాంపోనెంట్స్ అంటే ఒక కాంపోనెంట్ ఒక పాయింట్ ని మనం ఏమంటున్నాము అంటే అమ్మా పిక్సెల్ అంటున్నాము. ఓకేనా, పిక్సెల్ అంటున్నాము. పిక్సెల్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము? f(x, y) అని రిప్రజెంట్ చేస్తున్నాము. అందులో f(x, y) లో x, y ఏంటవి? కోఆర్డినేట్స్. వాటిని మనం స్పేషియల్ కోఆర్డినేట్స్ అంటామమ్మా. స్పేషియల్ కోఆర్డినేట్స్ అంటాం. f(xy) అనేది మనం ఒక పిక్సెల్ గా తీసుకుంటే ఆ పిక్సెల్ లో xy ఏమంటాము అంటే దోస్ విల్ బి 2 కోఆర్డినేట్స్, స్పేషియల్ కోఆర్డినేట్స్ అంటాం. ఓకేనా, so here frequency means rate of repetition of signals in the spatial domain.
అంటే అక్కడ మనకి సిగ్నల్స్ అనేవి ఎలా రిపీటేషన్ అవుతున్నాయి, ఓకేనా, దట్ విల్ బి కాల్డ్ యాజ్ ద ఫ్రీక్వెన్సీ. ఓకే, ఆఫెన్ విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే యాక్చువల్ గా మనం టైం పీరియడ్ అని తీసుకుంటాం కదమ్మా, టైం పీరియడ్, దట్ మీన్స్ ద టైం టేకెన్ పర్ వన్ సైకిల్ ఈస్ కాల్డ్ ది టైం పీరియడ్ కదా. Generally we know the definition of the time period. If you are taking the sinusoidal signal like that, we are taking the time period t, capital T, that will be the time taken per one cycle. Okay ma, oka cycle ki enta time teeskuntundo, that will be called as a time period. Ikkada enti frequency, frequency means 1 by time period is the frequency kada. Alage ikkada em chestunnamo ante ma, so here frequency means rate of repetition of signals in spatial domain, often with respect to time. ఓకే మా, సో ఇక్కడ మనకి స్పేషియల్ ఫ్రీక్వెన్సీ అంటున్నాము. స్పేషియల్ ఫ్రీక్వెన్సీ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఇట్ డిస్క్రైబ్స్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పిక్సెల్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎన్ ఇమేజ్ ఇన్ స్పేస్. ఓకేమా, పిక్సెల్ యొక్క ఇంటెన్సిటీని రిప్రజెంట్ చేస్తుంది అనమాట స్పేషియల్ ఫ్రీక్వెన్సీ అనేది. అంటే పిక్సెల్ అంటే ఏంటి, ఒక ఇమేజ్ తీసుకున్నప్పుడు అందులో ఉన్న ప్రతి పాయింట్ ని మనం పిక్సెల్ అంటామమ్మా. ఓకేనా, సో అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఒక ఇమేజ్, ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద ఇమేజ్, దట్ విల్ బి ఏ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్, దట్ ఈస్ లైక్ ఏ మ్యాట్రిక్స్. అవునా, మ్యాట్రిక్స్ ఫామ్ లో ఉంటుంది. ఇమేజ్ మీన్స్ దట్ విల్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఓకేమా, మ్యాట్రిక్స్ ఫామ్ లో రిప్రజెంట్ చేయొచ్చు. మ్యాట్రిక్స్ అంటే ఏంటి, దట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. అంటే అందులో మనకి ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఈచ్ ఎలిమెంట్ ని మనం ఏమంటున్నాము అంటే పిక్సెల్ అంటున్నాం. ఓకేనా, అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక ఇమేజ్ ని మనం తీసుకుంటే, ఆ ఇమేజ్ లో అన్ని పిక్సెల్స్ కి ఒకే ఇంటెన్సిటీ లెవెల్ అనేది ఉండదమ్మా. ఓకేనా, ఆ ఇమేజ్ లో అన్ని పిక్సెల్స్ కి ఒకటే ఇంటెన్సిటీ లెవెల్ అనేది ఉండదు. ఓకేనా, దట్ ఇంటెన్సిటీ లెవెల్ వేరీడ్ ఫ్రమ్ పిక్సెల్ టు పిక్సెల్. ఓకేనా, అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక ఫోటో తీసుకున్నాం అనుకున్నామా, మామూలుగా జనరల్ గా మనం ఒక ఫోటో తీసుకున్నాము అనుకోండి. సో ఆ ఫోటోలో అన్ని అంటే టోటల్ మొత్తము ఒకటే ఇంటెన్సిటీ ఉండదు కదా. సపోజ్ ఎడ్జెస్ ఉందనుకోండి, అంటే బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, బ్యాక్గ్రౌండ్ ఒక ఇంటెన్సిటీ లెవెల్ ఉంటుంది. దాని మీద ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఆబ్జెక్ట్స్ ని బేస్ చేసుకుని ఇంకో ఇంటెన్సిటీ లెవెల్స్ ఉంటాయి. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒక ఇమేజ్ ని తీసుకున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పిక్సెల్ హ్యావింగ్ డిఫరెంట్ ఇంటెన్సిటీ లెవెల్స్. ఓకేనా, అంటే ప్రతి ఎలిమెంట్ కి డిఫరెంట్ ఇంటెన్సిటీ లెవెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో హౌ దట్ విల్ బి అనేది ఈ స్పేషియల్ ఫ్రీక్వెన్సీ అనేది చెప్తుందమ్మా. చూడండి, స్పేషియల్ ఫ్రీక్వెన్సీ డిస్క్రైబ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పిక్సెల్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎన్ ఇమేజ్ ఇన్ స్పేస్. ఓకేనా, సో అంటే పిక్సెల్ ఇంటెన్సిటీ ఎలా చేంజ్ అవుతుంది అనేది రిప్రజెంట్ చేయడానికి వీఆర్ యూజింగ్ స్పేషియల్ ఫ్రీక్వెన్సీ. ఓకేమ్మా, నెక్స్ట్ చూడండి, ఇట్ కెన్ బి విజువలైజ్డ్ యూజింగ్ ద లైన్ ప్రొఫైల్ ఆఫ్ ద ఇమేజ్ ఇన్ ఎనీ రో ఆర్ కాలమ్. ఓకేనా, సో అంటే రో ఆర్ కాలమ్ అంటే ఏంటి, సో హియర్ ఈచ్ ఇమేజ్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటున్నాం కదమ్మా. దట్స్ వై హియర్ వి ఆర్ టేకింగ్, సో ఈచ్ ఇమేజ్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. దట్ మీన్స్ మ్యాట్రిక్స్ మీన్స్ rows and columns combination. So the spatial frequency describes the change of pixel intensity. Okay ma, that is the spatial frequency in image processing. Okay na, chudi, the profile is a plot of the intensity of the pixels in a row or a column. Okay, so here the combination of rows and columns means that is having some elements, some pixels. Okay ma, చూడండి, the x-axis represents the distance of the pixels from the origin and y-axis shows the gray value which ranges from 0 to 255. ఓకే మా, x-axis ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే అందులో మనకి డిస్టెన్స్ ఆఫ్ ది పిక్సెల్స్ ఫ్రమ్ ది ఆరిజిన్, అంటే ఆరిజిన్ ఉంటుంది కదా, సో ఆరిజిన్ నుంచి ఆ పిక్సెల్స్ ఎంత డిస్టెన్స్ లో ఉంది అనేది x యాక్సిస్ రిప్రజెంట్ చేస్తుందమ్మా. నెక్స్ట్ y యాక్సిస్ ఏం చేస్తుంది అంటే దట్ గ్రే వాల్యూ, దట్ పిక్సెల్ గ్రే వాల్యూ అనేది రిప్రజెంట్ చేస్తుంది. యాక్చువల్లీ వి ఆర్ టేకింగ్ ద గ్రే వాల్యూ రేంజెస్ ఫ్రమ్ 0 to 255, టోటల్లీ 256 వాల్యూస్. ఆ 256 అంటే రేంజ్ అనేది 0 నుంచి 255 వరకు ఉంటుందమ్మా. ఓకేనా, సో యాక్చువల్లీ ద గ్రే వాల్యూ హ్యాస్ నో యూనిట్స్. ఓకే,
So if you are taking the examples of intensity profiles of images, chudamma. So suppose this will be the image. So if you are observing this image, here this image having different intensity levels at each and every pixel. అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఒక ఇమేజ్ గా తీసుకున్నప్పుడు మనం చూడమ్మా ఇక్కడ ఒక ఇంటెన్సిటీ లెవెల్ ఉంది ఓకేనా హియర్ అనదర్ ఇంటెన్సిటీ లెవెల్ here another intensity level here another intensity level if you are observing here from here to here intensity level చూడమ్మా ఇక్కడ అనేది some low value ఉంది సో కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇంటెన్సిటీ లెవెల్ ఇక్కడ చూడండి at this position what is the intensity level అనేది చాలా ఎక్కువగా ఉంది కదమ్మా ఈ పొజిషన్ దగ్గర ఓకేనా నెక్స్ట్ చూడండి మళ్ళీ ఇంటెన్సిటీ లెవెల్ తగ్గిపోతూ ఉంది ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇంటెన్సిటీ లెవెల్ చూడండి ఇక్కడ చాలా డిక్రీజ్ అయింది అవునా చాలా డిక్రీజ్ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని మనం ఒక సిగ్నల్ ఫామ్ లో రిప్రజెంట్ చేసినప్పుడు చూడమ్మా దిస్ ఈజ్ ద సైన్ వేవ్ లాగా వచ్చింది ఎందుకని చూడండి హియర్ ద ఇంటెన్సిటీ లెవెల్ ఈజ్ సమ్ లెస్ సో ఇక్కడ ఏమవుతుంది ఇంటెన్సిటీ లెవెల్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది ఎక్కడి వరకు ఈ పొజిషన్ వచ్చేంత వరకు అమ్మా ఈ మిడిల్ లో వైట్ గా ఉంది కదా ఈ మిడిల్ లో వైట్ గా ఉండే పొజిషన్ వచ్చేంత వరకు అంటే ఇక్కడ ఇంటెన్సిటీ లెవెల్ అనేది చాలా ఎక్కువగా ఉందమ్మా ఓకేనా మళ్ళీ ఏమవుతుంది తగ్గుతూ వెళ్తుంది ఇంక ఇక్కడ చూస్తే ఇంకా తగ్గిపోయింది సో చూడండి ఇక్కడ కూడా ఫస్ట్ ఇంటెన్సిటీ లెవెల్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి అమ్మా నెక్స్ట్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది ఎక్కడి వరకు ఇక్కడ వరకు ఈ వైట్ గా ఉండే పొజిషన్ వరకు ఎప్పుడైతే వైట్ గా అంటే ఇంటెన్సిటీ లెవెల్ ఎక్కువ ఉందో అప్పుడు ఏమవుతుంది ద మాగ్నిట్యూడ్ ద ఆంప్లిట్యూడ్ విల్ బి హై నెక్స్ట్ ఏమవుతుంది మళ్ళీ ఉండే కొద్ది తగ్గిపోతూ వస్తుంది ఇంటెన్సిటీ లెవెల్ కాబట్టి మళ్ళీ డిక్రీజ్ అవుతూ వస్తుంది ఇక్కడ మరి అంటే ఇక్కడ మరి డార్కెన్ గా ఉంది కదమ్మా అంటే ఏంటి ఇంటెన్సిటీ లెవెల్ అనేది చాలా తక్కువ కాబట్టి ఇట్లా నెగటివ్ వాల్యూస్ కి వచ్చేస్తుంది అనమాట ఓకేనా సో అంటే సో నెగటివ్ వాల్యూస్ కాదు ఇక్కడ సో అంటే ఏంటి అంటే దీన్ని కంపేర్ చేసుకుంటే కంపేర్ టు హియర్ దిస్ ఇంటెన్సిటీ విల్ బి వెరీ లో దట్స్ వై హియర్ we are getting the sine wave like this okay ma so ante ikkada depending on the intensity level we are getting the signal like this okay so this is the way to represent the signal by using the image suppose if you are observing this image based on the intensity levels chudamma ikkada em avutundi so first less value will be there next more value the intensity level will be high next decrease అయింది ఇక్కడ మరి ఇంకా డిక్రీజ్ అయిపోయిందమ్మా ఈ డార్కెన్ ప్లేస్ లో చాలా తక్కువ ఇంటెన్సిటీ లెవెల్ అనేది ఉంది మళ్ళీ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది అప్ టు హియర్ మళ్ళీ వైట్ పొజిషన్ అంటే ఇక్కడ ఇంటెన్సిటీ హైగా ఉంది కదమ్మా అక్కడ వరకు మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది మళ్ళీ రెడ్యూస్ అవుతుంది కదా ఇంటెన్సిటీ లెవెల్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది రెడ్యూస్ అవుతుంది అంటే based on this suppose if you draw the signal so like this so increases next sure nama increase అవుతూ ఉంటుంది next మళ్ళీ decreases like this so మళ్ళీ again increases and decreases and based on this image we are getting the signal like this okay ma అంటే the rate of change of pixel intensity is the spatial frequency okay ma rate of change of pixel intensity ఓకేనా పిక్సెల్ ఇంటెన్సిటీలో ఎలా అయితే చేంజ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని మనకి దిస్ సిగ్నల్ విల్ బి గెట్టింగ్ ఓకే అమ్మా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ సేమ్ ఇలాగే అగైన్ వి ఆర్ టేకింగ్ అనదర్ ఇమేజ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ హియర్ చూడండి ఇక్కడ మనకి ఎన్నైతే అంటే హౌ మెనీ టైమ్స్ ద ఇంటెన్సిటీ లెవెల్ విల్ బి చేంజ్డ్ బేస్డ్ ఆన్ దట్ వి ఆర్ గెటింగ్ ద సైకిల్స్ హియర్ ఓకే అమ్మా ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఇక్కడ చూడండి మనకి సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంటెన్సిటీ లెవెల్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది ఇలాగా కదా కాబట్టి ఇక్కడ కూడా మనకి నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేవి వస్తాయి అన్నమాట ఈ సిగ్నల్ లో ఓకే అమ్మా సో బేస్డ్ ఆన్ ద ఇమేజ్ ఇన్ దిస్ ఇమేజ్ based on the rate of change of pixel intensity levels we are getting the signals like this okay ma so next here if you are taking the intensity profile is a collection of either sinusoidal signals such as sine cosine
and harmonic signals or non-sinusoidal signals such as square wave. అంటే ఇక్కడ మనకి ఇంటెన్సిటీ ప్రొఫైల్స్ ని బేస్ చేసుకొని, అంటే ఇక్కడ ఇంటెన్సిటీ ప్రొఫైల్స్ ని బేస్ చేసుకొని, అంటే ఇంటెన్సిటీ లెవెల్ ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ మనకి బేస్డ్ ఆన్ దిస్ వీఆర్ గెటింగ్ ద సైన్ వేవ్స్. ఓకేమా, సైన్ వేవ్ ఫార్మేషన్ లో మనకి సిగ్నల్ అనేది వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ సపోజ్ ఇఫ్ దట్ విల్ బి స్క్వేర్ వేవ్ or whatever the signal, that will depends on the intensity level in that image. And ఆ ఇమేజ్ లో ఉన్న ఇంటెన్సిటీ లెవెల్స్ ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఎలాంటి సిగ్నల్ ఫామ్ అయినా రావచ్చు. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ని బేస్ చేసుకొని మనకి ఎలాంటి సిగ్నల్ ఫామ్ వచ్చింది అంటే సైనూసాయిడల్ సిగ్నల్ ఫామ్ వచ్చింది. ఓకేమా, so here the intensity profile is a collection of either sinusoidal signals such as sine, cosine, and harmonic signals or non-sinusoidal signals such as square waves. అంటే ఇక్కడ మనం సైన్ కొసైన్, ఇక్కడ సైన్ వచ్చిందని మనం ఎలా చెప్తున్నాం చూడండి. హియర్ we are getting, సపోజ్ హియర్ ఆరిజిన్ ఉంది అనుకోండమ్మా. సో ఇక్కడ మనకి మాక్సిమం వాల్యూ ఎక్కడ వచ్చింది, సో 0 నుంచి స్టార్ట్ అయింది, 0 నుంచి స్టార్ట్ అయింది అంటే దట్ విల్ బి సైన్ వేవ్. ఓకేమా, సో నెక్స్ట్ లైక్ దిస్, సపోజ్ ఇక్కడ సపోజ్ మనకి వైట్ కలర్ ముందు వచ్చి తర్వాత మనకి డార్క్ ఎన్ వస్తూ ఉంది, మళ్ళీ వైట్ కలర్ మళ్ళీ డార్క్ ఎన్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ లైక్ కొసైన్ వేవ్. ఓకేనా, బేస్డ్ ఆన్ ద ఇమేజ్ we are getting the signals like sine, cosine or square wave like that. ఓకేమా, నెక్స్ట్ the high frequency components in the image are due to rapidly changing data. చూడమ్మా, ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో మనం రిప్రజెంట్ చేస్తున్నాం కదా ఇమేజ్ ని. సో ఇక్కడ చూడండి, ద హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఇన్ ద ఇమేజ్ ఆర్ డ్యూ టు ర్యాపిడ్లీ చేంజింగ్ డేటా. అంటే ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ అనేవి హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉన్నాయి, లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉన్నాయమ్మా. ఓకేనా, సో ఈ హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ అనేవి దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అంటే ర్యాపిడ్లీ చేంజింగ్ డేటాని. అంటే సో ఎక్కడైతే ఏ పొజిషన్ లో, అంటే మనం ఒక ఇమేజ్ ని తీసుకున్నప్పుడు ఏ పొజిషన్ లో అయితే చేంజెస్ ఎక్కువ జరుగుతున్నాయో, ఏ పొజిషన్ లో అయితే చేంజెస్ అంటే ఏం చేంజెస్, అక్కడ ఇంటెన్సిటీ లెవెల్స్ చేంజెస్ ఎక్కువ జరుగుతున్నాయో, సో దట్ విల్ రిప్రజెంట్స్ హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ అమ్మా. ఓకేనా, దట్ విల్ రిప్రజెంట్స్ high frequency components. If you are taking the image, in that image the edges are the examples of high frequency components. అంటే ఇక్కడ మనం ఒక ఇమేజ్ ని తీసుకున్నప్పుడు ఆ ఇమేజ్ లో హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ కి ఏమి ఎగ్జాంపుల్స్ గా చెప్పొచ్చు అంటే ఎడ్జెస్ అన్నమాట. అంటే కార్నర్స్ ఉంటాయి కదా, అంటే ఒక ఫోటో తీసుకున్నాం అనుకున్నామా, దాని కార్నర్స్ లో మనకి ఇంటెన్సిటీ లెవెల్స్ అనేవి ఎక్కువగా చేంజ్ అవుతాయి. ఓకేనా, దాని కార్నర్స్ లో ఇంటెన్సిటీ లెవెల్స్ అనేవి ఎక్కువ చేంజ్ అవుతాయి అమ్మా. ఇంటెన్సిటీ లెవెల్స్ ఎక్కడైతే ఎక్కువగా చేంజెస్ వస్తున్నాయో అక్కడ కాంపోనెంట్స్ ని మనం ఏమంటాము అంటే అమ్మా హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ అంటాం, హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ అంటాం అమ్మా. సో అంటే ఇక్కడ మనకి ఒక ఇమేజ్ తీసుకున్నప్పుడు హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఎక్కడ వస్తాయి అంటే ఎడ్జెస్ దగ్గర, అంటే కార్నర్స్ దగ్గర మనకి హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ అనేవి వస్తాయమ్మా. ఓకేనా, that's why here the high frequency components in the image are due to rapidly changing data. Okay ma, rapidly changing data. The edges are the examples of high frequency components. Okay ma, the edges are the examples of high frequency components. అంటే మనం ఒక ఇమేజ్ తీసుకున్నప్పుడు edges అనేవి high frequency components అవుతాయమ్మా. ఓకేనా, next low frequency components. Here low frequency components means the low frequency components are responsible for the contrast and other large scale features of the image. అంటే సో ఏదైతే మనకి లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ అంటే సో చేంజెస్ అనేవి తక్కువ ఎక్కడ వస్తాయో దట్ విల్ బి లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ అమ్మా. ఓకేనా, సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పిక్సెల్ ఇంటెన్సిటీ లెవెల్స్ విల్ బి వెరీ లెస్. ఎక్కడైతే లెస్ గా ఉన్నాయో సో దోస్ విల్ బి కాల్డ్ లో ఫ్రీక్వెన్సీ components. That's why here the low frequency components are responsible for the contrast and other large scale features of the image. And total ga image lo evaithe features manaki kavalo, based on that we are taking the low frequency components.
ఓకే అమ్మా. సో ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీ స్పేషియల్ ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, టోటల్ గా ఇంటెన్సిటీ లెవెల్లో చేంజెస్. ఓకేనా, ఆ ఇమేజ్ లో ఏవైతే ఇంటెన్సిటీ లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పిక్సెల్ ఇంటెన్సిటీ లెవెల్స్ అంటున్నాం కదమ్మా. సో హియర్ వి ఆర్ టేకింగ్ ద ఈక్వేషన్. That equation will be the intensity change can be expressed as I is equal to sine of ux. Okay ma, I is equal to sine of ux. This will be intensity. Okay, so I means here intensity, x means distance across the image. Okay ma, distance across the image. U means spatial frequency. Okay ma, U means spatial frequency. And ఇప్పుడు suppose మనం సైన్ ఆఫ్, మామూలుగా జనరల్ గా మనం ఒక సిగ్నల్ తీసుకున్నప్పుడు సైన్ ఆఫ్ ఒమేగా తీటా అని తీసుకుంటాం కదమ్మా. అంటే ఒమేగాని మనం ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం కదా, అలాగే ఇక్కడ రిప్రజెంటేషన్ లో మనం ఏం తీసుకుంటున్నాము అంటే యు అని తీసుకుంటున్నాము. ఓకేనా, యు మీన్స్ హియర్ స్పేషియల్ ఫ్రీక్వెన్సీ. ఓకేమా, యు మీన్స్ స్పేషియల్ ఫ్రీక్వెన్సీ. సో హియర్ ఐ ఈస్ ద ఇంటెన్సిటీ చేంజ్ హియర్, దట్ ఐ ఈస్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ux. So x is the distance across the image, u is the spatial frequency amma. Okay na, so here if you are taking the value of sine of ux ranges from -1 to +1. okay ma, అంటే ఇక్కడ మనకి sine of ux వాల్యూ అంటే ఇంటెన్సిటీ రేంజ్ వచ్చేసి మనకి -1 నుంచి +1 కి చేంజ్ అవుతూ ఉంటుందమ్మా. -1 రిప్రజెంట్స్ బ్లాక్ కలర్ అండ్ +1 రిప్రజెంట్స్ white color. Okay ma, suppose if you are taking gray level images, how the intensity will be changed. Okay ma, gray level అంటే gray level అంటే మనం అక్కడ రేంజ్ ఎంత చెప్పుకున్నామమ్మా, 0 to 255 gray level images కి. సో 0 to 255 మధ్యలో చేంజ్ అవుతూ ఉందని చెప్తున్నాం కదమ్మా. సో how you are calculating the intensity level for 8-bit gray level images. If you are taking 8-bit gray level images, this is the formula we are taking for intensity calculation. Intensity ni calculate cheyali ante manam ee formula ni use chestuntam amma gray level images lo. Okay na, that will be I is equal to 127.5 into sine of 2 pi u x by m plus 127.5. okay ma, so x represents distance across the image. okay na, so u represents spatial frequency. okay ma, so here 2 pi ni enduku manam use chestunnamu ante ma 2 pi is used to convert the spatial frequency from cycles to radians per image width. okay ma, so here if you are taking gray level images, this is the expression for intensity. okay, next, so up to here we learn spatial frequencies in image processing. okay ma, the next topic is discrete Fourier transform. okay ma, so if you are taking this discrete Fourier transform, already we learned this in your digital signal processing also. okay, so the same is also here. So see the discrete Fourier transform. Suppose if you are taking the introduction to Fourier transform, generally we know the Fourier transform. okay ma, so Fourier transform means that will convert from time domain to frequency domain. okay ma, so ఇక్కడ మనం టైం డొమైన్ స్పేషియల్, ఇక్కడ మనం ఏమని చెప్తున్నాం ఇమేజ్ ప్రాసెసింగ్ లో స్పేషియల్ డొమైన్ టు ఫ్రీక్వెన్సీ డొమైన్ అంటున్నాం అమ్మా. ఓకేనా, సో ఇక్కడ మనం సపోజ్ మనం వన్ డైమెన్షనల్ ఇమేజ్ తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది అంటే అమ్మా, let f of x be a continuous real function of a real variable x. The Fourier transform of f of x is denoted by f of u. దేంటి అంటే అమ్మా వన్ డైమెన్షనల్ f of x అంటే ఏంటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ x ఓన్లీ. అంటే దిస్ ఈస్ వన్ డైమెన్షనల్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అమ్మా. వన్ డైమెన్షనల్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అని మనకి ఎలా తెలుస్తుంది, f of x అంటే ఇక్కడ బ్రాకెట్స్ లో మనకి ఓన్లీ x ఒక్కటే ఉందమ్మా. అంటే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు వన్ వేరియబుల్ వీఆర్ కన్సిడరింగ్, ఓన్లీ వన్ వేరియబుల్ మనం కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి దిస్ ఈస్
వన్ డైమెన్షనల్ అంటున్నామమ్మా. సో వన్ డైమెన్షనల్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ రియల్ ఫంక్షన్ ఆఫ్ రియల్ వేరియబుల్ ఎక్స్. ఓకే, సో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ యూ. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ యూ అంటే చూడమ్మా, దిస్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ యూ ఈస్ ద ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్ అమ్మా. So capital F of u is the frequency domain representation is equal to Fourier transform of f of x. చూడమ్మా, ఇక్కడ మనకి అన్ని mathematical equations వస్తాయి. Already we know this, but we learn again here also. Okay అమ్మా, సో చూడండి ఇక్కడ మనకి with respect to one variable తీసుకుంటాం కాబట్టి this will belongs to one dimensional అమ్మా. ఓకేనా? సో ఇక్కడ మనకి చూడండి f of u, capital F of u అంటే ఏంటి? ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రీక్వెన్సీ డొమైన్ అమ్మా. ఫ్రీక్వెన్సీ డొమైన్ లో మనం రిప్రజెంటేషన్ ఎలా చేస్తున్నాము అంటే అమ్మా క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ యూ తో రిప్రజెంట్ చేస్తున్నాము. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే అమ్మా, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ జే 2π ux dx. e పవర్ మైనస్ జే 2π ux dx. మామూలుగా మనం తీసుకున్నాము అనుకున్నాము. జనరల్ గా మనం ప్రీవియస్ గా ఎలా నేర్చుకుని ఉంటాము? ఎఫ్ ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి. ఓకేమా, దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టి ఇంటూ ఈ పవర్ మైనస్ జే 2π ఒమేగా టి డిటి. అవునా? జనరల్ గా మనం సిగ్నల్ ప్రాసెసింగ్ లో ఇలా నేర్చుకుని ఉంటాం. ఇక్కడ జస్ట్ ఏంటి అంటే వేరియబుల్స్ చేంజ్ చేసుకుంటాం అంతే. ఓకేనా? జనరల్ గా అయితే మనం సిగ్నల్ ప్రాసెసింగ్ లో ఎలా నేర్చుకుని ఉంటాం? ఎఫ్ ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి లేదు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ మైనస్ జే 2π ఒమేగా ఎక్స్ డిఎక్స్. కాకపోతే ఇక్కడ మనం ఒమేగా బదులుగా యూ తీసుకుంటున్నాం అంతే. రిప్రజెంటేషన్ లో వేరియబుల్ అనేది మారుస్తున్నాం అంతే అమ్మా. సో ఇన్ దిస్ ఇమేజ్ ప్రాసెసింగ్ we are taking the Fourier transform in terms of u. Okay, in frequency domain only variable will be changed here. The formula, total formula will be same. చూడండి f of u. Okay ma, f of u, this is the frequency domain. That is equal to Fourier transform of f of x is equal to integral minus infinity to infinity f of x e power minus j 2π ux dx. Okay ma, so this will be the Fourier transform formula in one dimensional. సో దీన్ని f of x ఎలా వస్తుంది? దీని నుంచి సపోజ్ మనకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ f of u తెలుసు, మనల్ని టైం డొమైన్ స్పేషియల్ డొమైన్ లో ఉన్న ఫంక్షన్ ని మనం క్యాలిక్యులేట్ చేయమంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాం కదా. లైక్ దట్ హియర్ ఆల్సో f of x can be obtained from f of u using inverse Fourier transform. Inverse Fourier transform వచ్చేసి small f of x is equal to inverse Fourier transform of f of u, that is equal to integral minus infinity to infinity f of u e power j 2π ux du. Okay ma, e power j 2π ux du అంటే ఇక్కడ మనకి టోటల్ గా చేంజ్ ఎక్కడ వస్తుందమ్మా? ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఇక్కడ మనకి e పవర్ మైనస్ j వస్తుంది. అవునా? ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఇక్కడ మనకి e పవర్ j ప్లస్ సింబల్ వస్తుందమ్మా. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ and inverse Fourier transform. Okay ma, so the above two equations are called Fourier transform pairs. Okay ma, ee renditni manam, this is the Fourier transform, this is the inverse Fourier transform. So these two are called Fourier transform pairs. Okay ma, so if you are taking in, so ikkada chudamma, however f of x be a continuous real function, generally it is a complex number. ఇది కాంప్లెక్స్ నంబర్ అని మనం ఎలా చెప్తున్నామమ్మా? కాంప్లెక్స్ నంబర్ అనేది ఏ వేరియబుల్ ని చూస్తే మనకి కాంప్లెక్స్ నంబర్ అనేది తెలుస్తుంది? చూడండి ఇక్కడ e పవర్ మైనస్ j 2π ux. సో
సో దిస్ రిప్రజెంట్స్ ది కాంప్లెక్స్ నెంబర్. జనరల్ గా మనం e పవర్ j theta అని తీసుకుంటాం కదమ్మా, e పవర్ j theta అని తీసుకుంటాం. e పవర్ j theta అని మనం ఎలా రాయొచ్చు? cos theta plus j sin theta, cos theta plus j sin theta అని రాస్తాం. Do you remember? e power j, generally if you are taking e power j theta, దాన్ని ఎలా రాస్తామమ్మా? cos theta plus j sin theta అని రాస్తాము. సో అది ఎలా ఉంది? a plus jb అంటే అదేంటి? కాంప్లెక్స్ నెంబరే కదా, a plus jb కాంప్లెక్స్ నెంబర్. సో కాంప్లెక్స్ నెంబర్ e plus jb అని తీసుకున్నప్పుడు వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్? ఆ కాంప్లెక్స్ నెంబర్ కి మ్యాగ్నిట్యూడ్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకే అమ్మా. ఫేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? tan ఇన్వర్స్ ఆఫ్ b బై a, tan ఇన్వర్స్ ఆఫ్ b బై a. సేమ్ మనం జనరల్ గా ఏదైతే యూజ్ చేస్తున్నామో ఇక్కడ కూడా అవే యూజ్ చేస్తున్నాం అమ్మా. ఓకేనా? సో చూడండి ఇక్కడ మనకి f of x be a continuous real function. Generally it is a complex number. Complex number in the sense, suppose f of u equal to r of u plus j I of u. ఈ r of u అంటే ఏంటంటమ్మా? రియల్ కాంపోనెంట్స్, రియల్ కాంపోనెంట్స్. I of u అంటే ఏంటి? ఇమాజినరీ కాంపోనెంట్స్. జనరల్లీ a plus jb అని తీసుకున్నాం అనుకోండి అమ్మా, a నేమంటాం? రియల్ నంబర్ అంటాం. jb, b నేమంటాం? కాంప్లెక్స్ నంబర్ అంటాం, సారీ ఇమాజినరీ పార్ట్ అంటాం. ఓకే అమ్మా. రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ కదా. అలాగే ఇక్కడ కూడా ఎఫ్ ఆఫ్ యు తీసుకున్నప్పుడు, సో ఎఫ్ ఆఫ్ యు లో మనకి e పవర్ మైనస్ j 2 pi ux, సో e పవర్ j some value will be there. That is nothing but that will be a complex number. That's why here we are getting f of u equal to real components plus j imaginary components. Okay ma. So ఇక్కడ చూడండి, where r of u and I of u are real and imaginary components. ఓకే అమ్మా. వీటిలో మనం ఈ కాంప్లెక్స్ నెంబర్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ లో రాయాలి అనుకున్నామా, అప్పుడు ఎలా రాస్తాము? f of u equal to a of u into e power j phi of u. a of u అంటే ఏంటి? మాగ్నిట్యూడ్ అమ్మా, మాగ్నిట్యూడ్. phi of u అంటే ఏంటి? ఫేజ్. ఓకేనా? a of u మాగ్నిట్యూడ్ ఎలా వస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అంటే ఇక్కడ ఏంటి? r of u హోల్ స్క్వేర్ ప్లస్ I of u హోల్ స్క్వేర్. ఓకే అమ్మా. ఫేజ్ phi of u వచ్చేసి tan ఇన్వర్స్ ఆఫ్ b బై a. b ఏంటి? I of u. a ఏంటి? r of u. కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ I of u బై r of u. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ f of u, the Fourier transform is equal to a of u into e power j phi of u amma. Okay na? So if you are taking the power spectrum, power spectral density ఎలా తీసుకుంటాము అంటే అమ్మా, a of u whole square. ఇక్కడ ఏదైతే magnitude ఉందో that will be whole square. So that is nothing but f of u into f of u conjugate. Okay ma. అంటే ఇక్కడ ఏదైతే మనకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వస్తుందో దాన్ని కాంజుగేట్ తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు దట్ విల్ ఆల్సో బి రిటర్న్ యాజ్ f of u మాడ్యులస్ స్క్వేర్. ఓకేమా? f of u మాడ్యులస్ స్క్వేర్. ఓకేనా? సో అంటే ఇక్కడ మనకి కాంజుగేట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ కాంజుగేట్? సపోజ్ మనం a ప్లస్ jb అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నాం అనుకోండమ్మా, దాని కాంజుగేట్ ఏమవుతుంది? a మైనస్ jb. సపోజ్ మనం e పవర్ j theta అనేది ఒకటి ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ తీసుకున్నాం అనుకోండి, దాని కాంజుగేట్ ఏమవుతుంది? e పవర్ మైనస్ j theta. అంటే e పవర్ j theta అంటే cos theta ప్లస్ j sin theta గా రాస్తాము. e పవర్ మైనస్ j theta అంటే cos theta మైనస్ j sin theta. ఓకేమా? సో జస్ట్ మనకి ప్లస్ మైనస్ అదొక్కటి చేంజ్ వస్తుంది కాంజుగేట్ అంటే. అలాగే ఇక్కడ కూడా f of u into f of u f conjugate of u, that is equal to modulus f of u whole square. This is the power spectral density. Okay ma. Totally idantha enti? One dimensional Fourier transform. Okay ma. Next, so if you are taking the graph, so a simple function and its Fourier transform. Suppose if this will be the function, the corresponding Fourier spectrum will be like this. Okay ma.
కరెస్పాండింగ్ ఫోరియర్ స్పెక్ట్రమ్ అనేది ఇలా వస్తుంది మనకి. నెక్స్ట్ చూడండి 2D ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. 2D అంటే ఏంటి? 2 డైమెన్షనల్ అంటే ఇక్కడ మనం 2 వేరియబుల్స్ తీసుకోవాలమ్మా. 2 వేరియబుల్స్ అంటే f of x, y, f of x, y. ప్రీవియస్ గా f of x ఏ కదా, కాబట్టి that will be 1 dimensional. Now we are taking 2 dimensional Fourier transform. So here if you are taking 2 dimensional Fourier transform, the Fourier transform is extended to a function f of x, y of 2 variables. If f of x, y is continuous and integrable and the capital F of u, v is integrable. Okay ma, చూడండి Fourier transform pair exist. సో ఇక్కడ చూడండి ఫస్ట్ కంపేర్ చేసుకోండి, అప్పుడు మీరు ఈ ఈక్వేషన్స్ అనేవి ఈజీగా గుర్తుపెట్టుకోగలరు. ఓకేమా, ఇక్కడ చూడండి f of u, v is equal to integral minus infinity to infinity integral minus double integral f of x, y e power minus j 2 pi of ux plus vy dx dy. సో ఈ ఫార్ములా మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అమ్మా? ఫస్ట్ టేక్ f of u, 1 integration will be there. ఓకే అమ్మా, 1 integration will be there. అక్కడ మనం 2 డైమెన్షన్ లో ఏం తీసుకున్నాం? f of u, v. సో ఇక్కడ మనకి డబుల్ ఇంటిగ్రేషన్ వస్తుంది. f of u, v తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ f of x, y. ఓకేనా? e power minus j 2 pi ux into e power minus j 2 pi uy వస్తుందమ్మా. e power minus j 2 pi uy. ఓకేనా? ఏ పవర్ n, m ఇంటూ ఏ పవర్ n ఎంత? ఏ పవర్ m ప్లస్ n కదా, దాన్ని బేస్ చేసుకొని మనకి ux ప్లస్ vy వస్తుంది. dx బదులు dx dy. చూడండి ఈ ఫార్ములా మనకి చూడటానికి పెద్దగా ఉంటుంది కానీ ఈజీలీ వి రిమెంబర్ దిస్ ఫార్ములా. చూడమ్మా f of u, v 2 dimensional, that's why we are taking uv is equal to double integral. 2 dimensional కాబట్టి డబుల్ ఇంటిగ్రల్, అదే 1 dimensional అయితే ఒకటే ఇంటిగ్రేషన్. ఓకేమా, డబుల్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ f of x, y, f of x, y e పవర్ మైనస్ j 2 pi ux plus vy dx dy. ఓకేమా, నెక్స్ట్ చూడండి f of xy is equal to 1 by 2 pi whole square integral minus infinity to infinity f of uv. ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అమ్మా, ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఓకేనా? చూడండి ఇక్కడ మనం ప్రీవియస్ గా స్మాల్ మిస్టేక్ విల్ బి దేర్, దట్ విల్ బి ఇక్కడ మనకి 1 by 2 pi ఉంటుందమ్మా, 1 by 2 pi ఉంటుంది. ఓకేనా? సో హియర్ స్మాల్ f of xy అంటే ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ 2 dimensional. ఓకే అమ్మా, సో అదేమవుతుంది ఇక్కడ మనకి 1 by 2 pi whole square integral minus infinity to infinity 445. Don't write like this. Okay, listen the class. f of x, y is equal to 1 by 2 pi whole square in double integral minus infinity to infinity f of u, v into e power j 2 pi of ux plus vy du dv. చూడమ్మా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఇక్కడ మనకి మైనస్ వస్తుందమ్మా. ఓకేనా? ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, ప్లస్ ఎక్స్ట్రాగా 1 by 2 pi whole square. ఓకేనా? సో 1 dimensional లో ఎలా అయితే రాసామో ఫార్ములా 2 dimensional లో జస్ట్ మనం ఎక్స్టెండ్ చేయడం. ఓకేనా? సో దిస్ ఈస్ ద 2 dimensional Fourier transform. ఓకే, సో దిస్ ఈస్ ఆల్సో a complex number. సో రియల్ కాంపోనెంట్స్ r of u, v plus j i of u, v ఇమాజినరీ కాంపోనెంట్స్. ఓకే అమ్మా, ప్రీవియస్ గా ఏం చెప్పాం? 1 dimensional లో f of u ఈక్వల్ టు r of u plus j i of u అని చెప్పాం కదమ్మా. ఇందులో 2 dimensional కాబట్టి f of u, v ఈక్వల్ టు r of u, v plus j i of u, v. ఓకే అమ్మా, సో in this way we are taking 2 dimensional Fourier transform. సేమ్ magnitude ఎలా వస్తుంది అంటే square root of a square plus b square, రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్. ఓకేమా, ఫేజ్ ఎలా వస్తుంది? tan inverse of imaginary part by real part, tan inverse of b by a. Okay, so power spectral density is equal to a of u whole square అంటే magnitude whole square. అంటే ఈ స్క్వేర్ హోల్ స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కదా, స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి r square of u, v plus I square of u, v. Okay ma, so this is the 2 dimensional Fourier transform. Okay, next
If you are taking the graphical representation వచ్చేసి in terms of x, in terms of y. So this is f of x comma y. Okay ma, this is f of x comma y, two-dimensional function. Okay ma, this is the Fourier spectrum. Fourier spectrum అనేది ఇలా వస్తుందమ్మా. The representation of Fourier spectrum, two-dimensional Fourier spectrum అనేది మనకి ఇలా వస్తుంది. ఓకేనా, సపోజ్ ఇది ఇదే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెన్సిటీ ఫంక్షన్స్ లో మనకి ఇలా వస్తుందమ్మా. ఓకేనా, సో దీస్ ఆర్ ద రిప్రజెంటేషన్స్. దిస్ ఈస్ ద two-dimensional function f of x comma y. This is the Fourier spectrum f of u comma v. This will be magnitude. Okay, so this is in the form of intensity function. Okay ma. So next, discrete Fourier transform. Discrete ante enti general ga we are taking discrete anagane manam generally we are considering some finite number of values అనేది కన్సిడర్ చేసుకుంటాం అమ్మా. maximum we are taking integers. Okay, only we are taking integers. So here we are considering, so చూడమ్మా, discrete Fourier transform. ప్రీవియస్ గా Fourier transform అంటే మనం ప్రతి చోట ఇంటిగ్రేషన్, వన్ డైమెన్షనల్ అయితే ఒక ఇంటిగ్రేషన్ యూజ్ చేసాము, టూ డైమెన్షనల్ అయితే డబుల్ ఇంటిగ్రేషన్ యూజ్ చేసాం కదమ్మా. సో ఎప్పుడైతే మనకి డిస్క్రీట్ Fourier ట్రాన్స్ఫార్మ్ అని వచ్చిందో, డిస్క్రీట్ అని యాడ్ అయిందో, అప్పుడు మనం ఏం చేస్తాము అంటే అమ్మా, we are taking summation. సపోజ్ మనకి సమ్మేషన్ i ఈక్వల్ టు 0 to 4 ఉందనుకోండమ్మా, అప్పుడు మనం ఏ వాల్యూస్ తీసుకుంటాం, 0, 1, 2, 3, 4. అవునా, అంటే మాక్సిమం మనం ఇక్కడ ఏం తీసుకుంటాము, ఇంటీజర్స్ తీసుకుంటున్నాం. ఓకేనా, సో అంటే ఏంటి, దట్ ఈస్ లైక్ డిస్క్రీట్ వాల్యూస్, సమ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ విల్ బి దేర్. ఓకేమా, చూడండి ఇక్కడ two-dimensional discrete Fourier transform. ఎప్పుడైతే మనకి డిస్క్రీట్ వచ్చిందో, దెన్ we are considering the summations. ఓకే అమ్మా, ఇక్కడ మనకి two-dimensional 2D DFT in your syllabus, the two-dimensional discrete Fourier transform will be there. ఓకే అమ్మా, సిలబస్ లో మనకి two-dimensional discrete Fourier transform ఉందమ్మా. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి ఫార్ములా ఎలా రాస్తున్నామో చూడండి అమ్మా. when images are sampled in a squared array, that is చూడండి, in the two variable case the discrete Fourier transform pair is, చూడండి ఇక్కడ మనకి m నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. అంటే ఈచ్ ఇమేజ్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని చెప్తున్నాం కదమ్మా. ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ కదా. సో అంటే ఏంటి, ఇక్కడ మనకి ఈ డిస్క్రీట్ Fourier ట్రాన్స్ఫార్మ్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం దాన్ని రిప్రజెంటేషన్ ఎలా చేస్తాము అంటే f of u comma v. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు 1/mn. ఓకేనా, సపోజ్ ఒకటి రోస్ అనుకుంటే ఒకటి కాలమ్స్ అన్నమాట. m ఈజ్ రోస్ అనుకుంటే n ఈజ్ ద కాలమ్స్. సో సమ్మేషన్ x ఈక్వల్ టు 0 to m-1, సమ్మేషన్ y ఈక్వల్ టు 0 to n-1, f of x comma y. This is the pixel represented in two-dimensional. Okay ma, exponential of అంటే ఏంటి, e power minus j 2 pi ux by m plus vy by n. క్యాపిటల్ M క్యాపిటల్ N అమ్మా. ఓకేనా, అంటే ఇక్కడ మనకి క్యాపిటల్ M నెంబర్ ఆఫ్ రోస్, క్యాపిటల్ N నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటే అని. ఓకేనా, సో హియర్ ద two-dimensional discrete Fourier transform, the two-dimensional discrete Fourier transform f of u comma v is equal to, చూడండి అమ్మా, ఈ ఈక్వేషన్ ని కూడా మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ మనం రెండు సమ్మేషన్లు ఎందుకు రాసాము, one summation is for x and another summation for y. Two-dimensional, this will be x comma y. That's why we are taking two summations. Okay ma, x ఏమో 0 to m-1 అంటే totally m number of rows, y అనేది కాలమ్స్ అనుకుంటే 0 to n-1 అంటే n నెంబర్ ఆఫ్ కాలమ్స్ అన్నమాట. ఓకేమా, సో f of u comma v is equal to 1/mn summation x equal to 0 to m-1 summation y equal to 0 to n-1 f of x comma y exponential of minus j 2 pi of ux by m plus vy by n అమ్మా. ఓకేనా, సో ఇక్కడ మనకి u వచ్చేసి టోటలీ we are taking 0 to m-1,
here b is equal to 0 to n minus 1. Okay ma? So ikkada chudandi. Next, suppose inverse discrete Fourier transform. Inverse discrete Fourier transform. Inverse discrete Fourier transform ante మనకి ఏం రావాలి? స్పేషియల్ డొమైన్ రావాలి. స్పేషియల్ డొమైన్ అంటే ఏంటి? f of x, y. ఓకేనా? సో ఇన్వర్స్ వచ్చేసి దట్ విల్ బి రిప్రజెంటెడ్ యాజ్ f of x, y. ఇక్కడ చూడండి అమ్మా, is equal to summation u equal to 0 to m minus 1. u equal to 0 to m minus 1. Summation v equal to 0 to n minus 1. f of u, v. అంటే ఆల్రెడీ మనకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ తెలుసు. మనం ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే f of xy క్యాలిక్యులేట్ చేస్తున్నాం అమ్మా. కాబట్టి హియర్ వి ఆర్ టేకింగ్ f of uv, క్యాపిటల్ F of uv, e power j 2 pi of ux by m plus vy by n. ఓకేనా? ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ లో అయితే ఇక్కడ మైనస్ ఉంటుందమ్మా. ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ లో అయితే ఇక్కడ e పవర్ ప్లస్ ఉంటుంది. ఓకేనా? where x equal to 0 to m minus 1, y equal to 0 to n minus 1. Okay ma? These are the formulas for two-dimensional discrete Fourier transform, two-dimensional inverse discrete Fourier transform. Okay ma? Discrete అన్నాం కాబట్టి ఇక్కడ మనకి ఏం గుర్తు రావాలి అంటే సమ్మేషన్స్. రెండు సమ్మేషన్లు ఎందుకు పెట్టాము అంటే టూ డైమెన్షనల్ కాబట్టి. ఓకే మా? చూడండి, సపోజ్ ఇక్కడ m n తీసుకున్నాం కదా సపరేట్ గా, m నెంబర్ ఆఫ్ రోస్ n నెంబర్ ఆఫ్ కాలమ్స్ అని తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్ గా. సపోజ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ m ఈక్వల్ టు n, దట్ ఈస్ లైక్ స్క్వేర్డ్ అరే. ఓకేనా? m ఈక్వల్ టు n తీసుకున్నాం అనుకోండి అమ్మా, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? f of u, v ఈక్వల్ టు 1 by n సమ్మేషన్ x ఈక్వల్ టు 0 to n minus 1 సమ్మేషన్ y ఈక్వల్ టు 0 to n minus 1 f of xy e పవర్ minus j 2 pi ux by n plus vy by n. కామన్ తీసేసి రెండింటికి కలిపి బై n పెట్టుకున్నాం అంతే అమ్మా. ఓకేనా? సో ఇన్వర్స్, దాని ఇన్వర్స్ వచ్చేసి ఎక్కడ చేంజ్ వస్తుంది మనకి? f of xy. సో హియర్ f of u, v e పవర్ ప్లస్ వస్తుంది. ఓకేమా? ఇన్వర్స్. సో దిస్ ఈస్ అ టూ డైమెన్షనల్ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఓకే? Next, properties of two-dimensional discrete Fourier transform. Properties amma. చూడండి, first property. The first property is separable property. ఓకేనా? separable property అంటే ఏంటంటే అమ్మా, ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే యాక్చువల్ గా ది separable property అనేది, సో ఇప్పుడు సపోజ్ మనం టూ డైమెన్షనల్ తీసుకున్నాం అనుకోండి అమ్మా, అక్కడ మనం టూ అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వై, దట్ విల్ బి సమ్ కాంప్లెక్స్. అంటే కొంచెం కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు వన్ డైమెన్షనల్. సో ఈ సపరబుల్ ప్రాపర్టీ తీసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే అమ్మా, టూ డైమెన్షనల్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ని కూడా టూ సపరేట్ వన్ డైమెన్షనల్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? అంటే ఫస్ట్ ఒక వన్ డైమెన్షనల్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాం, తర్వాత మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తాం. అంటే విత్ రెస్పెక్ట్ టు రో వైజ్ ఒకసారి చేస్తాము, కాలం వైజ్ ఒకసారి చేస్తాం, రో వైజ్ ఒకసారి చేస్తాము, కాలం వైజ్ ఒకసారి చేస్తాము. ఓకేమా? అంటే ఈ సపరబుల్ ప్రాపర్టీ ఏంటంటే అమ్మా, ఇప్పుడు సపోజ్ మనం టూ డైమెన్షనల్ క్యాలిక్యులేషన్ ఏదైనా చేయాలి అంటే మనకి కొంచెం కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని ఏం చేస్తాము అంటే వన్ డైమెన్షనల్ ప్లస్ వన్ డైమెన్షనల్, వన్ డైమెన్షనల్ ప్లస్ వన్ డైమెన్షనల్ అంటే రో వైజ్ ఒకసారి చేస్తాము, కాలం వైజ్ ఇంకోసారి చేస్తాము. ఓకేనా? అంటే అట్ ఏ టైం రో కాలం రెండు చేయకుండా రో వైజ్ ఒకసారి చేస్తున్నాము అంటే ఒక డైమెన్షనల్ సరిపోతుంది, కాలం వైజ్ ఒకసారి చేస్తున్నాము అంటే ఒక డైమెన్షనల్ సరిపోతుంది. దట్ మీన్స్ 2D ఈక్వల్ టు 1D ప్లస్ 1D. అంటే ద టూ డైమెన్షనల్ క్యాలిక్యులేషన్ విల్ బి టేకింగ్ యాజ్ టూ ఇండివిజువల్ వన్ డైమెన్షనల్ కాంపోనెంట్స్. ఓకేమా? సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ హియర్ బై యూజింగ్ దిస్ సెపరబుల్ ప్రాపర్టీ. ఓకేమా? సో చూడండి, ఇక్కడ మనం చూడండి f of u, v, దిస్ ఈస్ టూ డైమెన్షనల్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ చూడండి 1 by m సమ్మేషన్ x ఈక్వల్ టు 0 to m minus 1 f of x, v
ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ -j2π(ux/m). ఓకే అమ్మా, చూడండి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక్క సమ్మేషన్ యూజ్ చేసాం ఇక్కడ. అంటే ఆ సమ్మేషన్ కూడా x = 0 to m-1. అంటే ఇప్పుడు రో వైజ్ చేసామమ్మా, ఓన్లీ రో వైజ్ చేసాము. ఇక్కడ చూడండి f of x, v, f of x, v e పవర్ -j2π(ux/m). ఇక్కడ f of x, v ఏంటి, అదేంటో ఇక్కడ కింద చెప్పామమ్మా. దట్ విల్ బి ఇన్ కాలమ్ వైజ్. సమ్మేషన్ y = 0 to n-1 f of x, y e పవర్ -j2π(vy/m). చూడండి మనం ఈ ఫార్ములాని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగా చూడండి, దిస్ ఈస్ ద 2-dimensional ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఇస్ ఇట్ ఓకే? 2-dimensional ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే మనకి ఇక్కడ 2 times 2 సమ్మేషన్లు రావాలి. కానీ ఇక్కడ ఈ సపరబుల్ ప్రాపర్టీ ఏం చేస్తుంది, 1-dimensional ప్లస్ 1-dimensional. ఓకేమా, 2 1-dimensional గా కన్వర్ట్ చేస్తుంది. సో 2 1-dimensional గా కన్వర్ట్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి, కంపేర్ టు 2-dimensional 1-dimensional కాంప్లెక్సిటీ విల్ బి వెరీ లెస్. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఫస్ట్ అంటే f of x, v కనుక్కుంటుంది. f of x, v అంటే ఎలా వస్తుంది, దిస్ విల్ బి ఇన్ కాలమ్ వైజ్. ఓన్లీ కాలమ్ వైజ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత దట్ విల్ బి అప్లైడ్ టు రో వైజ్. అంటే అట్ ఏ టైం మనం ఇక్కడ ఓన్లీ ఒక్క ఐదర్ రో వైజ్ ఆర్ కాలమ్ వైజ్ we are taking the Fourier transform. Okay ma, this is the separable property. So చూడండి ఇక్కడ మనం in terms of diagrammatic గా చేసినప్పుడు, so this is f of x, y. Okay, spatial domain. So 0 to n-1, 0 to n-1 here. So first ఏం చేసాము, రో ట్రాన్స్ఫార్మ్ చేసాం. ఓకేనా, రో ట్రాన్స్ఫార్మ్ చేసాం అంటే f of x, v క్యాలిక్యులేట్ చేసాం ఫస్ట్. f of x, v తర్వాత f of x, v ని యూజ్ చేసుకొని f of u, v ని ఫైండ్ అవుట్ చేసాం. అంతే కదా, చూడండి ఫస్ట్ f of x, v క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ f of x, v ని యూజ్ చేసుకొని మనం f of u, v వస్తుంది మనకి. ఓకేమా, సో దట్స్ వై ఫస్ట్ స్పేషియల్ డొమైన్ లో f of x, v ఉంటే దాన్ని రో ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తే మనకి క్యాపిటల్ f of x, v వస్తుంది. సో ఈ క్యాపిటల్ f of x, v ని యూజ్ చేసుకొని మనం ఫైనల్ గా మనకి కావాల్సిన f of u, v ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, దిస్ ఈజ్ ద సెపరబుల్ ప్రాపర్టీ. ఓకేమా, నెక్స్ట్ చూడండి స్పేషియల్ షిఫ్ట్ ప్రాపర్టీ. అంటే మనకి సిగ్నల్ ప్రాసెసింగ్ లో టైం షిఫ్టింగ్ ప్రాపర్టీ ఉంటుంది కదమ్మా, సేమ్ అలాగే ఇక్కడ స్పేషియల్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఓకేనా, చూడండి సో f of x, y e power j2π of u0x plus m plus v0y/n. ఓకేనా, చూడండి u0x by m plus v0y/n అంటే f of x, y ని e పవర్ j2π u0x/m plus v0y/n తో మల్టిప్లై చేసినప్పుడు దట్ విల్ బి ఈక్వలెంట్ టు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ u minus u0, v minus v0. మనకి సిగ్నల్ ప్రాసెసింగ్ లో టైం షిఫ్టింగ్ ప్రాపర్టీ ఉంటుంది కదమ్మా, సేమ్ అలాగే ఇక్కడ మనకి. అంటే ఇక్కడ u0, v0 ఏంటి అంటే షిఫ్టింగ్ ఇన్ x డైరెక్షన్, షిఫ్టింగ్ ఇన్ y డైరెక్షన్. ఓకేనా, సో దిస్ ఈస్ ద స్పేషియల్ షిఫ్ట్ ప్రాపర్టీ. దాని ఇన్వర్స్ తీసుకున్నప్పుడు దిస్ ఈస్ ద ఇన్వర్స్, స్మాల్ f of x minus x0, y minus y0 ఈక్వల్ టు ఇన్వర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం దేంతో మల్టిప్లై చేస్తాం, f of u, v ని e పవర్ j తో మల్టిప్లై చేస్తాం అమ్మ. ఓకేనా, ఇన్వర్స్ తీసుకున్నప్పుడు. ఓకే, సో దిస్ ఈస్ ద టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ అంటే స్పేషియల్ షిఫ్ట్ ప్రాపర్టీ అంటున్నాం అమ్మ in the case of images. Okay, so this is the spatial shift property. Next, periodicity property. General ga periodicity property ante manaki general ga first em gurtostundi, x of t plus capital T equal to x of t. General ga manaki x of t plus capital T is equal to x of t. ఓకే మా, జనరల్ గా పీరియాడిసిటీ ప్రాపర్టీ అంటే
We remember this equation. Like this here also we are taking. So periodicity property. So here m comma n point DFT is periodic with period mn. Okay ma? మనం ఇక్కడ మనం ఏం తీసుకుంటాము అంటే క్యాపిటల్ టీ అంటే ఓన్లీ ఇన్ వన్ డైమెన్షనల్. దిస్ విల్ బి 2 డైమెన్షనల్ కాబట్టి వేరియబుల్స్ ని మనం m కామా n గా రిప్రజెంట్ చేసుకుంటున్నాం అమ్మా. సో అప్పుడు మనకి ఏమొస్తుంది f of u కామా v, దట్ మీన్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. The Fourier transform f of u comma v equal to f of u plus m, capital M. అంటే ఇక్కడ మనం చూడమ్మా x of, actually here we are taking n. Okay, x of t plus t equal to x of t plus 2t equal to x of t plus 3t equal to x of t plus 4t. ఓకేనా? అంటే సో టైం పీరియడ్ టీ తర్వాత అదే సిగ్నల్ రిపీట్ అవుతూ ఉంటుంది. సైనుసాయిడల్, సైన్ వేవ్, కొసైన్ వేవ్, లైక్ దట్ హియర్ ఆల్సో. సో f of u plus mm అంటే ఓన్లీ x డైరెక్షన్ కామా v. f of u కామా v plus nn ఓన్లీ y డైరెక్షన్. f of both directions. ఓకే అమ్మా? పిరియాడిసిటీ ప్రాపర్టీ చూడండి. సో f of u కామా v, దట్ మీన్స్ ఇన్ x u, in y v. Generally we are taking. So ante only f of u plus mm comma v అంటే ఏంటి? ఓన్లీ x direction. f of u comma v plus nn y direction, only y. This will be both. ఓకే అమ్మా? సో అదే మనకి ఇక్కడ స్పేషియల్ లో కూడా f of x comma y తీసుకుంటాం కదా. ఇక్కడ పిరియాడిసిటీ ప్రాపర్టీని రిప్రజెంట్ చేయడానికి మనం వేరియబుల్స్ డిఫరెంట్ గా తీసుకున్నాం అమ్మా. ఓకేనా? f of k comma l అని తీసుకున్నాం. k plus mm ఓన్లీ x, L plus nn only y, k plus mm, L plus nn, both. Okay na? This is the periodicity property in 2-dimensional discrete Fourier transforms. This is the periodicity property. ఇది ఒక్కటి మనకి గుర్తుంటే చాలమ్మా. పిరియాడిసిటీ అనగానే ఇది గుర్తు రావాలి మనకి. ఇది గుర్తొస్తే based on that we are taking these conditions. Okay, so this is the periodicity property. Okay ma? Next చూడండి. Fourth property is convolution property. We know this. F of t convolve g of t is paired with f of omega g of omega. Like that here also f of x g of x is convolved with f of u g of u. Okay ma? చూడండి. This property tells that the convolution of two functions in the spatial domain corresponds to multiplication in the frequency domain and vice versa. Okay ma? So ante convolve in spatial domain is equal to multiplication in frequency domain. Okay, this is the convolution property. Next, correlation property amma. Correlation property ante enti? By using the based on the similarity we are taking the correlation property. Okay na? Chudandi, correlation is basically used to find the relative similarity between two signals. Okay na? The process of finding similarity of a signal to itself is autocorrelation. Okay ma? Ante manaki autocorrelation, cross correlation idea undi kada. Autocorrelation ante x of t plus capital T తీసుకుంటాం అమ్మా. అవును కదా? క్రాస్ కొరిలేషన్ అంటే x of t y of t plus capital T తీసుకుంటాం. అంటే ఆటో కొరిలేషన్ లో we are considering the signal and the time shifted of the same signal. ఓకేనా? నెక్స్ట్ క్రాస్ కొరిలేషన్ అంటే we are taking two signals, two different signals, x of t y of t plus capital T. Okay ma? Ante enti? We are taking one signal and the time shifted signal of another signal. Okay na? Autocorrelation lo manam finding similarity of a signal to itself. Okay, cross correlation lo the process of finding similarity of two different signals, x of t y of t. Okay ma? Is cross correlation. So how in this represented? Deentlo manam ela represent chestam? The property tells that the correlation of two sequences in time domain is equal to the multiplication of discrete Fourier transform of one sequence and time reversal of discrete Fourier transform of another sequence in the frequency domain. Ikkada chudandamma, f of x comma y. This is one two-dimensional
component. G of x comma y, another two-dimensional component. These will be correlated. దీని correlation ఎలా వస్తుంది అంటే అమ్మా, the complex conjugate of one Fourier transform, that means one discrete Fourier transform, two-dimensional discrete Fourier transform into G of another discrete Fourier transform, two-dimensional discrete Fourier transform. అంటే correlation వచ్చేసి ఇక్కడ మనం ఒకదానికేమో కాంజుగేట్ తీసుకుంటాం, ఒకదాన్ని జనరల్ గా తీసుకుంటాం. అంటే టు గెట్ ద సిమిలారిటీ బిట్వీన్ ద టూ ఫంక్షన్స్ we are using this correlation property. ఓకే అమ్మా. నెక్స్ట్ చూడండి స్కేలింగ్ ప్రాపర్టీ. స్కేలింగ్ ప్రాపర్టీ అంటే ఏంటి, జస్ట్ మనం ఒక కాన్స్టెంట్ తో మల్టిప్లై చేస్తాం. ఓకే అమ్మా. స్కేలింగ్ ప్రాపర్టీ అంటే ఒక కాన్స్టెంట్ తో మల్టిప్లై చేసినప్పుడు హౌ ద కాంపోనెంట్స్ విల్ బి చేంజ్డ్. చూడండి ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే దిస్ ఈస్ ద స్పేషియల్ డొమైన్. దాన్ని ఏం చేసాం, ఏ అనే కాన్స్టెంట్ తో మల్టిప్లై చేసాం. దట్ విల్ బి సేమ్ యాజ్ ఏ ఎఫ్ ఆఫ్ యూ కామా వి అంటే ఫ్రీక్వెన్సీ డొమైన్ లో కూడా ఏ తో మల్టిప్లై చేస్తాం. ఓకేనా, దీస్ టూ ఆర్ ఈక్వల్ పెయిర్. ఓకే, సో దీన్ని ఎఫ్ ఆఫ్ ఇది నెక్స్ట్ ఇంకోటి ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ కామా బివై అంటే సపోజ్ మనం కోఆర్డినేట్స్ ని సమ్ కాన్స్టెంట్స్ తో మల్టిప్లై చేసాం అనుకోండి, అంటే ఎక్స్ ని ఏ తో మల్టిప్లై చేసాం, వై ని బి తో మల్టిప్లై చేసాం, దెన్ దట్ విల్ బి ఈక్వల్ టు 1 by AB modulus AB f of u by a comma b by b. Okay ma, so this is the scaling property in two-dimensional discrete Fourier transform. Okay ma. Next one, conjugate symmetry. General ga conjugate symmetry, conjugate ante enti e power j theta undanuko dani conjugate emantam e power minus j theta antam. avuna e power j theta ki complex conjugate vachesi e power minus j theta. అలాగే ఇక్కడ కూడా చూడండి, డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ కాంజుగేట్ ఎం కామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ కాంజుగేట్ ఆఫ్ మైనస్ కే కామా మైనస్ ఎల్ అంటే దిస్ ఈజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్. ఓకేనా, సో అలాగే ఎఫ్ ఆఫ్ కే కామా ఎల్ అంటే ఏంటి, ఎఫ్ కాంజుగేట్ ఆఫ్ మైనస్ కే కామా మైనస్ ఎల్ అంటే ఇది చూడండి, ఇది ఎలా వస్తుంది, యాక్చువల్ గా ఈ పవర్ జే థీటాకి కాంజుగేట్ ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ జే థీటా కదా, ఈ పవర్ మైనస్ జే థీటా. ఈ పవర్ మైనస్ జే థీటాకి కాంజుగేట్ ఏమవుతుంది మళ్ళీ ఈ పవర్ జే థీటా కదా. సో అదే ఇక్కడ చెప్తున్నాం చూడండి, ఎఫ్ ఆఫ్ కే కామా ఎల్ ఈక్వల్ టు ఎఫ్ కాంజుగేట్ ఆఫ్ మైనస్ కే కామా మైనస్ ఎల్ అంటే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ మైనస్ కే కామా మైనస్ ఎల్ ఉందనుకో, దాని కాంజుగేట్ పెట్టినప్పుడు ఏమవుతుంది మళ్ళీ మైనస్ లలో ప్లస్ అయిపోతాయి అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ కే కామా ఎల్. ఓకే అమ్మా, దిస్ ఈస్ ద కాంజుగేట్ సిమెట్రీ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ ఆర్థోగోనాలిటీ ప్రాపర్టీ. జనరల్ గా మనం ఆర్థోగోనాలిటీ ప్రాపర్టీ ఎక్కడ యూజ్ చేసుకుంటాము అంటే టు క్యాలిక్యులేట్ ద ఇన్వర్స్ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఇన్వర్స్ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఈ ఆర్థోగోనాలిటీ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటామమ్మా. ఓకేనా, చూడండి ద ఆర్థోగోనాలిటీ కండిషన్ కెన్ బి యూజ్డ్ టు డిరైవ్ ద ఫార్ములా ఫర్ ది ఇన్వర్స్ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ ది డెఫినేషన్ ఆఫ్ discrete Fourier transform. Okay na, next multiplication by exponential. Okay, అంటే ఇక్కడ మనం f of m comma n చూడండి, this property tells that multiplication of a function f of m comma n with an exponential in the spatial domain leads to a frequency shift. అంటే మనం ప్రీవియస్ గా టైం షిఫ్ట్ చూసాం కదా, like that the frequency shift will be getting here. Okay amma, next the 10th property, last property. So this will be rotation property. Chodama, rotation property. So if you are taking in Fourier transform, f of r comma theta plus theta naught is f of omega comma 5 plus theta naught. Chodandi, this property states that if a function is rotated by the angle, అంటే actual గా f of r comma theta అని ఉంది అనుకోండమ్మా, సో ఇక్కడ theta plus theta naught అంటే ఏంటి, రొటేట్ అయింది. ఓకేనా, theta naught times rotate అయింది, theta plus theta naught అంటే కదా. సో here this property states that if a function is rotated by the angle, its Fourier transform also rotates by an equal amount. అంటే సో f of r comma theta అనేది మనం టైం డొమైన్ స్పేషియల్ డొమైన్ అనుకున్నామమ్మా. క్యాపిటల్ f of omega comma phi అనేది మనం ఫ్రీక్వెన్సీ డొమైన్ అనుకుందాం. అంటే ఇప్పుడు టైం డొమైన్ లో theta naught యాంగిల్ రొటేట్ అయితే ఫ్రీక్వెన్సీ డొమైన్ లో కూడా theta naught యాంగిల్ రొటేట్ అవుతుంది. ఓకే అమ్మా, దిస్ ఈస్ ద రొటేషన్
property. Okay. So these are the properties of two-dimensional discrete Fourier transform. Okay, ma? So all of you wait. I'm taking the attendance. కొంతమంది నేమ్స్ పెట్టారమ్మా. Login with your roll number. Okay, ma. Totally in this class we learn two topics. That will be, the first topic is spatial frequencies in image processing, and the second topic is discrete Fourier transform. In this we learn two-dimensional discrete Fourier transform and the properties of discrete Fourier transforms. Okay ma, totally 10 properties manam నేర్చుకున్నాం. Okay na? Okay ma, thank you. All of you practice these properties. If you practice, then only you remember. Okay ma, practice చేయండి properties.